అంటే 100 రోజులు కదా. అయితే అవనే ఎటు తిరిగే పని లేకుండా ఒకే బోజు చేయొచ్చు. వాళ్ళు లేకుండా ఏం చేస్తారు? మన ఇంట్లో వాళ్ళని ఏమనుకోవడానికి లేదమ్మా. అందరి మీద బయట మీద పడతామే, గాలి వాన వాళ్ళ మీద కొట్టుకుపోవటమే. ఇప్పుడేగా వచ్చింది, యాడ అయిపోయింది, ఇప్పుడేగా స్టార్ట్ చేసింది. ఇప్పుడేనైతే. పగులు చచ్చిపోతే మరి ఎవరు చూడలేదా? ఎవరు చెప్పారు? ఎప్పుడు చెప్పారు? రాత్రి 7 మాకు తెలిసింది చచ్చిపోయాడు అని. అంత ముందలే వాళ్ళు 6 5 చచ్చిపోయారని చెప్పుకుంటున్నారు. వాళ్ళు పాలు తీస్తానికి పోతారు కమ్మా. పాలు తీసినప్పుడు ఆ ముసలి చూడదా? ఏమో గానీ 7 చచ్చిపోతే 5 పోయిన వాళ్ళు ఏం చేశారు? 5 ఆ మధ్యలో చచ్చిపోయాడు. 7 మట్టికి నాకు తెలిసింది. అదేలే, పాలు తీసినప్పుడు బాగానే ఉంటాడు. పాలు తీసి కూడా పోయింటాడు. ఆయన భార్యను మాత్రం ఏం చూశాడు రిజ్వానా? ఏం చూశాడు? పాప ఆమె చూశాడు, అసలు చూడలేదు. భార్యని చూడలా, ముండని చూడలేదు, ఇద్దరిని చూడలా. ఆయనకి డబ్బు పిచ్చి. ఎవరిని చూడలా, పెద్దమ్మని కూడా చూడలా, ఆమెను కూడా చూడలా. పోయి కూర్చునేవాడు సామ్రాజ్యం గారు. చూడకుండానే పోయాడు. ఆమె ఎంత చాకరీ చేసేది అనుకున్నావా? బతికేవాడే. మరి అంత చాకరీ చేయించుకున్నాడు ఆమె చేత. ఇల్లు రాస్తే పోయేది కదా. ఆహా, డాబా వేసిందా? ఎవరు కర్మకి ఎవరు బాధ్యులే. ఎవరి ఎక్కల కష్టం ఊరగా ఉందని చేస్తారా? దరిద్రం పోయిందిలే అసలుకి. ఆమెకి దరిద్రం పోయింది ముందు. పాలు తీపించుకుంటే చాకరీ చేయడానికి అంది మనిషి. బాగోలేనప్పుడు చూపించడానికి మనిషి కాదా? యాక్టింగ్ చేస్తున్నావు బూతులు తిట్టాడంట. బాధ పడలేక చేయనిప్పుతో తిట్లుతో చలో పోయింది. చెప్పా పెట్టకుండా మంచి పని చేసింది. ఓ పెద్దనాన్న, అటు వెళ్తున్నావు, ఆడికి ఇటు వస్తావా? ఏందంత ఎంత ఆలస్యమైంది? ఏంది ఏం చూడాలి? అంతే అంతే. మీకు పని నేర్పేది ఎవరు? మీకు పని నేర్పే నా కొడుకు ఎవడన్నా ఉన్నాడా? ఎందుకు? నీకు కూడా ఉందిగా ముక్కు. నీకేం తక్కువగా ఉందా? ఏంది చిన్నదా? ఎందుకు బాగానే ఉందిగా బుర్ర ముక్కలే. ఏమని చచ్చిపోయాడు అంటగా? మామయ్య చచ్చిపోయాడు. వెళ్ళాలి కానీ తొందరగా. మామయ్య చచ్చిపోయాడా? మామయ్య పుణ్యాత్ముడు. మామయ్య తొందరగా వెళ్ళి రాసేవాళ్ళు ఎలా అన్నాడు. అవునా? నువ్వు వెళ్ళొచ్చేదాకా నేను ఉంటాను అన్నాడా? అంటాడుగా. వాళ్ళంటే అభిమానం. ఓయమ్మా అంటున్నాడు. ఏం చేయలేలా, గేదెను పెట్టుకున్నావంటగా? అయితే మననే ఆయన ఆమె భలే ఉందంటగా ఇప్పుడు. ఉంగరాలు చైన్లు ఫోన్లు బాగా మంచి అటాసంగా ఉందని అంటున్నాడులే భాష. అవునా? ఒకరోజు ఆ నోటీస్ కడుకోడుకో నేను నాకు తెలియక నేను అన్నాను అట్టని. అది మరి మొక్కైనా అన్నాను. అత్తయ్య ఎవరో వచ్చారు ఎండ కాటికేయాలంట అడుగుతున్నారంటే అప్పుడు చెప్పింది అమ్మ. నీకేం చేసావు? నేను అయ్యి కాటికేయాలి. ఏం కాటికేయాలైంది అయ్యి అల్లు కట్టుకుని ఇంటి మీద మా తోడుకు అన్న కేసు పెట్టి
పెద్దనానా రా రా లక్ష్మీదేవి నీకోసం లక్ష్మీదేవి ఎదురు చూస్తుంది. లక్ష్మక్కయ్య నేను ఆ చివరు ఉంటాను అందే. మీరందరూ ఇటు ఉండండి, నేను చివరు ఉంటానని ఆమె చివరికి పోయింది. ఏం చివరికి వేసారు మొదలేయకుండా అంటున్నాడు. లక్ష్మీ కటాక్షం వచ్చింది, లక్ష్మీ కటాక్షం వచ్చింది అయ్యా. సింగిల్ గా ఇలా ఇద్దరు కలిపేసా, కాకపోతే మేము చివరు ఉంటాంలే అంది. చివరైతే మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరని షో చేసిద్దంట. మరి లక్ష్మక్కయ్య షో చేస్తుందంట. ఆ గడ్డి పరకలు వేసాను చూడు, బెసర మండలు బీకేసాము ఆడ నుంచి. నువ్వు ఇప్పుడు ఎంత లేట్ ఎందుకు అయింది నీకు చెప్పు. పైపులా ఫోటో దిగడానికి వస్తే వేపిస్తా. గండియే గండియే గండినే గండిగాడే కానివ్వండి. మరి మీరు ఎవరిని పలకలేదంట, పలకలేకుండా వచ్చేసాడంట. గడ్డికి వస్తున్నా లక్ష్మక్క. మా కాలం చూసి చెప్పు నువ్వు. నేను చెప్పుకుంటా పోతా. బాగోలేనప్పుడు ఆగిపోతా, ఆగిపోయేట ఫోటో తెస్తా. అప్పుడు బాగలేదని, అవునా చూడలేము, బాగలేదని ఫోటో తెస్తా. ఇట్ట ఫోటో పెట్టి పేపర్లో వేస్తా. ఆగిపోయానంటే ఏంటి అర్థం? ఏడా ఈ అమ్మాయి నా మీద వస్తుందని, నచ్చింది అని. నా మీద వస్తుంది. ఇష్టం లేని మొగుడు మీద తలంబ్రాలు పోసినట్టు పోతుంది నా మీద. ఏం చుట్టూ తిరిగిద్ది అలా వెళ్ళి ఇటు వస్తుంది. ఇప్పుడు గొంతు సరి చేసుకో. ఇటు వస్తుంది మొత్తయ్య. అట్లా చెక్కితే బాగుంది. అంచు చూపించాలి. అదే నేను ఆగుపడిద్ది. నేను అదే చదువుతున్నా, అంచు చూపించండి అని. కనపడిద్ది. కళ్యాణక్క అంతా బాగానే చెప్తున్నావు కానీ అంచులు పెట్టక్క, అంచులు పెట్టు. ఒకసారి ఇటీ చింటూ పారిటి చూపిస్తా. ఇటీ చూసావా? ఇదిగో కళ్యాణక్క, ఇట్ట చెక్కుంటా వచ్చేసేసి అప్పుడు మట్టిలో తీసినట్టు తెలిసిద్ది. ఒక్కసారి ఉండి చెక్కొద్దు నాన్న. ఇదిగో ఇట్ట అనుకుంటా. ఇదిగో చూసావు చూడు, అది గట్ట ఇట్లా అనుకుంటా. ఇప్పుడు నేను వేసాను చూసావా, అట్లా అనుకుంటావా. నువ్వు దూస్తున్నావు మట్టి. అట్ట కొట్టు అది ఘాటలే రావాలి. నువ్వు మట్టి లాగుతున్నావు పైది. మట్టి లాగబాకు. ఎందుకు మట్టి లాగుతున్నావు ఇంకా?